తిరుపతిలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ మౌర్య పాల్గొన్నారు. మహిళల సాధికారతతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని కలెక్టర్ అన్నారు. మహిళల జీవితంలో ఆర్థిక స్వేచ్ఛ, ఆరోగ్యం, ఆనందం ఉంటేనే కుటుంబం, సమాజం మరింత బలపడుతోందని చెప్పారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు రుణాల చెక్కులను అందజేశారు. తిరుపతి నగరపాలిక కమిషనర్ గారికి, అతిరథ మహారాజుల రాజకీయ నాయకులందరికీ, వేదికలు తెలిసిన పెద్దలందరికీ, ఈనాటి కార్యక్రమానికి చేసిన మహిళా సోదరులందరికీ పేరు పేరుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా శుభదినం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయి వరకు ఇది మహిళలకు ఒక మంచి తరుణం. మీరు పోరాటాలు చేసిన సేవలు, మీ యొక్క బాధలు, కష్ట సుఖాలు పంచుకునే ఒక మంచి రోజు ఈ మహిళా దినోత్సవం రోజు. మనకు భగవద్గీత అందించినటువంటి శ్రీకృష్ణుని కూడా ముందుగా ఎవరు పిలుస్తారు? రాధాకృష్ణుని అని పిలుస్తారు. అంత ఉన్నతమైనటువంటి స్థానం మహిళలకు. ఒక దృఢ సంకల్పంతో ఈ మహిళా యూనివర్సిటీని దేశంలోనే మరి 2వ యూనివర్సిటీ మహిళా యూనివర్సిటీగా కూడా మన యూనివర్సిటీ వెలుగొందుతుంది. ఇప్పటికీ ఎంతో మంది ఇక్కడ విద్యను అభ్యసించి సాధికారత సాధించడంలో కృతజ్ఞులు అయ్యారంటే, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు సమాజానికి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసేదానికి ప్రత్యేకంగా మనం ఒక రోజు పెట్టి వాటిని గుర్తుంచుకోవాల్సిన బాధ్యత, అవసరం ఎంతకైనా ఉంది. ఇందాక ఒకరు చెప్తున్నట్టు ప్రతిరోజు ఇలా చేయాలి, ప్రతిరోజు చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కానీ పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం ఇట్లా ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా రాష్ట్రంలో మనం చూసినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు అందరూ కూడా మంత్రులు, మిగతా పెద్ద రాజకీయ నాయకులు, అదేవిధంగా మహిళా సంఘ సభ్యులు, వీళ్ళందరూ కూడా సమక్షంలో సుమారుగా 1,00,000 మందికి పైగా మహిళలతో ఈరోజు రాష్ట్ర కార్యక్రమం అక్కడ నిర్వహించుకుంటాం. తిరుపతి నగరపాలిక కమిషనర్ గారికి, అతిరథ మహారాజుల రాజకీయ